బికాస్ ఫర్ మీ వర్క్ ఇస్ ఇంపార్టెంట్. ట్రూ. నాకు అక్కడ కష్టమేంటో తెలుసు, ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కష్టమేంటో తెలుసు. అవును. సో ఐ డోంట్ వాంట్ టు బీ అన్ అడిషనల్ బర్డన్. సో ఐ డోంట్ నా ఆ సినిమా షూటింగ్లోనే ఒక ఆర్టిస్టు, నేను పొద్దున్నే వచ్చాను 8:15కో 8:30కో రెడీగా ఉన్నాను. వస్తే 9 o'clockకి ఆర్టిస్ట్ వచ్చాడు, సర్రమని కార్ వేసుకొచ్చాడు. అతనితో నేను ఎప్పుడు పని చేయలేదు. వచ్చాడు, ఏంటంటే సార్ ఇప్పుడే వచ్చాడు సార్, రెడీ అయిపోతాడు, మీ షాట్ వస్తుంది సార్. అతను కార్ ఎక్కి క్యారవాన్లోకి ఎక్కాడు, నేను బయట కూర్చున్నాను. సడన్గా అతను క్యారవాన్లో నుంచి దిగాడు, ఫాస్ట్గా కార్ వేసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో. ఏంటమ్మా షార్ట్ అన్నారు అతనితో, మరి అతను వచ్చాడు, అతను కార్ వేసుకెళ్ళిపోయాడు ఏంటంటే, అదేదే సార్ అదేదో చిన్న ప్రాబ్లం సార్, సర్దుతున్నాం సార్. ఏంటి వాడికి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి ప్రాబ్లం అన్నాను. వాడు పిలిచి అడిగాను, నాకు చెప్తారు కాబట్టి ఏంటి ప్రాబ్లం. ఏం లేదు సార్, వాడు టిఫిన్లో ఏదో వడ రాలేదని చెప్పి అలిగి వెళ్ళిపోయాడు సార్. దారుణం. సో ఐ డోంట్ వాంట్ టు బీ సమ్మన్ లైక్ దట్. ఐ నో. I don't care if you give me tiffin or not. I'm not interested in all these things. Absolutely. Just present me properly. Make your film properly. సినిమా బాగా తీ, నన్ను బాగా ప్రజెంట్ చేయి. అవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆడిటోరియంకి తెలియదు కదా వడ లేకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒకడనేది జనానికి తెలియదు కదా ఇవన్నీ కదా. సో సేమ్ టైం ఇంకొక ఆర్టిస్టు, ఆ సినిమాలో నేను ఇవన్నీ నోటీస్ చేశాను. ఇంకొక ఆర్టిస్ట్ ఏంటంటే సడన్గా 11 గంటలకి ఆర్టిస్టు సీన్ జరుగుతుంది మధ్యలో వెళ్ళిపోయాడు. ఆపుతున్నారు, సార్ ప్లీజ్ సార్ ఇంకో టైం లేదా మనం వెళ్ళిపో అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ వెయిటింగ్ నా కోసం, ఆ డైరెక్టర్ రమ్మన్నాను, నేను వెళ్ళకపోతే ప్రాబ్లం అయిపోతుంది, వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. సో అన్ యాక్టర్ అనేవాడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైంకి రావాలండి. హీ హ్యాస్ టు కమ్ ఆన్ టైం. నీకు ఆ రోజు ఇచ్చిన వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి ప్రాపర్ 100% కాన్సన్ట్రేషన్. లేకపోతే అసలు నువ్వు ఈ ప్రొఫెషన్లో ఎందుకున్నావు? ఏది వాళ్ళు పెట్టే టిఫిన్కి వడకి ఆడిచ్చే తొక్కలో క్యారవాన్కి వీటిగా మనం ప్రొఫెషన్లో ఉంది. నో, మనం మన క్రాఫ్ట్ చూపించడానికి ఉన్నాం, మనం పేరు తెచ్చుకుంటానికి ఉన్నాం. నిజం. కానీ మీరు అన్న బడ్జెట్కి అన్న టైంకి ఒక రోజులో మీరు ప్లాన్ చేసిన వాటికి చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేసేస్తారట. అలా ఎలా పాసిబుల్ అవుతుంది సార్ జనరల్గా? ఎంత నిబద్ధత? మై ప్రీ ప్రొడక్షన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. మై టీమ్ ఇస్ వెరీ టాలెంటెడ్. మై ప్రీ ప్రొడక్షన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అంటే 35వ రోజు షూటింగ్లో మధ్యాహ్నం ఆ ఆర్టిస్టు ఏమి డ్రెస్ వేసుకుంటాడో కూడా సినిమా స్టార్ట్ చేసే ముందు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ టు ద లాస్ట్ డీటెయిల్. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు ఛాన్స్. అఫ్కోర్స్ ఏమైనా వర్షం వచ్చి వరద వచ్చి ఏదైనా జరిగితే మనం చేయలేం, కానీ బట్ వీ నెవర్ లీవ్ ఎనీథింగ్ టు ఛాన్స్. అంత డీటెయిల్డ్గా ఉంటుంది ప్రీ ప్రొడక్షన్. అంటే నేను చాలా అక్కడికి వచ్చి వెతుక్కుంటాలు ఏముండవు. అదే అంటున్నాను, నేను చాలా షూటింగ్స్లో నేను చూసాను ప్రత్యక్షంగా. క్యారెక్టర్స్ నుంచోబెట్టి ఈ సీన్ ఓకే, ఈ యాంగిల్ ఓకేనా, ఈ కెమెరా లైటింగ్ ఓకేనా అని అప్పుడు చెక్ చేసుకుని 2-3 సార్లు వాళ్ళు ట్రై చేసి ఈ యాంగిల్ నుంచి చోటి, ఆ యాంగిల్ నుంచి చోటి, ఈ యాంగిల్ నుంచి తీసుకుని ఆ టైం అంతా కూడా ఒక సీన్ చేయడానికి హాఫ్ డే అయిపోతుంది సార్. మీరు ఎలా ప్లాన్ చేస్తారు దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ ఉంది, ఓకే, ఈ ఆఫీస్లో నాకు 3 days వర్క్ ఉంది. నేను వస్తాను ఈ ఆఫీస్కి 1 week బిఫోర్ వస్తాను. వచ్చి ఈ ఆఫీస్ నుంచి స్టడీ చేస్తాను. ఫస్ట్ దీనికి లైటింగ్ పాసిబిలిటీస్ ఏంటి, ఇక్కడ ఆర్ట్ డైరెక్షన్ ఏం చేయాలి, అసలు ఈ కలర్స్ మనకు సూట్ అవుతాయా లేదా, ఎందుకంటే కలర్ చాలా ఇంపార్టెంట్ నాకు నా సినిమాకి. అవును సార్. అన్ని అందరూ మా టీం మొత్తం వస్తాం. నేను, కెమెరామెన్, ప్రొడక్షన్ మేనేజర్స్, లైటింగ్ టెక్నీషియన్స్, గ్రిప్స్, గ్యాఫర్స్, ఎందుకంటే ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలి ఏంటని వచ్చి చూసుకుని ఆ తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 సీన్లు ఉన్నాయి అనుకోండి, లేకపోతే 4 సీన్లు ఉన్నాయి, 4 సీన్లని బ్లాక్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆర్టిస్ట్ నుంచి ఉంటాడు ఈ పర్టికులర్ సీన్లో, సో లైట్ ఎక్కడి నుంచి రావాలి, అక్కడ ప్రొవిజన్ ఉందా లేదా, ప్రొవిజన్ ఎలా క్రియేట్ చేస్తాం, చేయలేము, సో ఎలా మారుస్తాం, ఇది మొత్తం బ్లాకింగ్ అయిపోతుందండి. స్టోరీ బోర్డ్ వేసుకుంటారా? నో, ఇట్స్ ఆల్ ఇన్ మై మైండ్. ఓకే, ఐ హావ్ నెవర్ స్టోరీ బోర్డ్ ద ఫిల్మ్, దట్స్ ద ఫనీ పార్ట్, నెవర్ ఇన్ మై లైఫ్. రైట్. 4 సీన్లని ప్రాపర్గా బ్లాక్ చేసి ప్రొడక్షన్ ప్లాన్ ఏంటి, దీనికి జనరేటర్ పెట్టుకుంటానికి ఎక్కడ ప్లేసు, లేకపోతే ఇవన్నీ చూస్తానండి. లొకేషన్ డిసైడ్ చేసామండి. ఇందులో ఏదైనా 2-3 ఫ్యాక్టర్స్ నాకు ప్రొడక్షన్కి ఇబ్బంది అనిపించింది అనుకోండి, అక్కడ షూటింగ్ చేయను, నాకు అన్నీ సెట్ అయ్యేలాగా. సో ఈ ప్రాసెస్ కూడా మచ్ బిఫోర్ షూటింగ్ చేసేస్తాం. రైట్. చేసేసి పలానా రోజు, నెల రోజుల తర్వాత మీ లొకేషన్లో మేము షూటింగ్ చేయబోతున్నాం, వాట్ ఈస్ యువర్ ఛార్జ్, హియర్ ఇస్ ది అడ్వాన్స్. ప్రాపర్ ప్లానింగ్, ఎవ్రీథింగ్. ప్లానింగ్ లేకుండా అసలు సినిమాలు చేయలేమండి. ప్లాన్ లేకుండా చేసే సినిమాలో మీరు చెప్పే సినిమా. అవును అవును అవును. నెవర్ డూ దట్. నెవర్ లీవ్ ఎనీథింగ్ టు ఛాన్స్. నేను 3 సినిమాలు మనం రాజరాజ తర్వాత నేను 3 సినిమాలు చేశాను. తర్వాత లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఆర్టిస్టులు నుంచోబెట్టి లైటింగ్ సెట్ చేసుకుని మళ్ళీ పెద్ద డైరెక్టర్సే. ఇప్పుడు నేనైతే ఏం చేసేవాడిని అంటే, సార్ ఇప్పుడు అదే వడ ఇన్సిడెంట్, మా ప్రొడక్షన్ మేనేజర్స్ ముందే మీతో మాట్లాడతారు. మీకు ఏమైనా డైటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, అవి ముందే చెప్పాలి మాకు. వాట్ ఎవర్ ఇస్ యువర్ రిక్వైర్మెంట్ ముందే చెప్పాలి మాకు. స్పాట్కి వచ్చి కిరికిరి అంటే కుదరదు. ఐ విల్ త్రో యూ అవుట్. నువ్వు వెళ్ళటం కాదు, ఐ విల్ త్రో యూ. ఐ విల్ సే గెట్ అవుట్ ఆఫ్ మై సెట్, బికాస్ నేను నీతో అన్నీ మాట్లాడతాను, ప్రతిదీ కనుక్కుంటాం. నీ ఒక్కడికే కాదు, సెట్లో ఉన్న అందరికీ కనుక్కుంటాం. సో దట్ ఈస్ ప్లానింగ్.
ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే జనరల్ పాలిటిక్స్ గురించి కానీ మీరు ఎక్కడ ఏమి యాక్టివ్గా ఎక్కడే ఉండరు. నేను నా పని నా ఫ్యామిలీ అన్నట్టే ఉంటారు. దట్స్ ఆల్. అంతకుమించి నాకు అవసరం లేదండి. No politics. నో, ఐ డోంట్ వాంట్. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. వాట్ పాలిటిక్స్? ఏ పాలిటిక్స్ అంటున్నారు మీరు? జనరల్గా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే ఎలక్షన్స్ లేదా జనరల్ ఎలక్షన్స్ దేని గురించి కూడా మీకు ఇంట్రెస్ట్ లేదా యాక్చువల్గా? ఐ డోంట్ హ్యావ్ అండి. అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. ఐ హేట్ ఇట్ యాక్చువల్లీ. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్.